అందరికీ నమస్కారం. ఉదయం లేవగానే ప్రతి ఒక్క స్త్రీ తమ ఇంట్లో ఖచ్చితంగా చేయవలసినటువంటి పనులు ఏంటి? ముఖ్యంగా ఈ 3 పనులు చేస్తే లక్ష్మీదేవి ఆ ఇంటికి తరతరాలకి తరగని ఐశ్వర్యాన్ని అందిస్తుంది. మరి ఉదయం లేవగానే స్త్రీలు ముఖ్యంగా చేయవలసినటువంటి ఆ 3 పనులు ఏంటి అనే ఆసక్తికరమైన విషయాలు ఈ రోజు మన వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. అయితే మీరు ఈ వీడియోను చివరి వరకు పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు ఈ విషయం పూర్తిగా అర్థమవుతుంది. మరి ఇప్పటి వరకు మీరు గాని మా ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా నుంచి వచ్చే ప్రతి వీడియో అప్డేట్ మీకు రీచ్ అవ్వాలంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ మా ఛానల్ కు ఎంతో ఎంకరేజింగ్ గా ఇంకా సపోర్టివ్ గా కూడా ఉంటుంది. మరి వీడియోలోకి వెళితే గనుక ప్రతి ఒక్కరూ కూడా లక్ష్మీదేవి వాళ్ల ఇళ్లలో ఉండాలని అనుకుంటారు. లక్ష్మీదేవి ఇంట్లో ఉంటే వారికి ఎలాంటి లోటు ఉండదు. అన్నిటికీ డబ్బు అనేది చాలా అవసరమైన విషయం. సంపద ఉండాలంటే లక్ష్మీదేవి కటాక్షం, కరుణ ఉండాలి. లక్ష్మీదేవి అనుగ్రహం ఉన్న వ్యక్తులు ఇంట్లో ఐశ్వర్యం తప్పకుండా ఉంటుంది. ముఖ్యంగా గరుడ పురాణం ప్రకారం లక్ష్మీదేవి కటాక్షం పొందాలంటే ఈ విధంగా చేయడం చాలా మంచిది. ముఖ్యంగా లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలంటే ఉదయాన్నే ప్రతి ఒక్క స్త్రీ కూడా ఈ విధంగా చేయాలి. ప్రతిరోజు ఉదయం పూజ చేస్తే ఇంట్లో ఎప్పుడూ కూడా లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి ఎలాంటి సమస్య ఉండదు. అంతేకాదు ప్రతి వ్యక్తి కూడా తమ జీవితంలో తమ పితృదేవతలని ఖచ్చితంగా పూజించాలి. క్రమం తప్పకుండా పితృదేవతల్ని కూడా ఆరాధించాలి. వారి ఆశీర్వాదం లభిస్తుంది. అలాగే ఇంట్లో ఆర్థిక సమస్యలు ఏవీ ఉండవు. ముఖ్యంగా ప్రతి ఒక్క స్త్రీ కూడా లక్ష్మీదేవి తమ ఇంట కొలువై ఉండాలి అంటే ఉదయాన్నే ఈ పనులను ఖచ్చితంగా చేయాలి. మరి ఉదయాన్నే ప్రతి ఒక్క ఇల్లాలు స్నానం చేసిన తర్వాత వంట చేస్తే లక్ష్మీదేవి అక్కడ కొలువై ఉంటుంది. అంతేకాదు వంట చేసే ముందు ఖచ్చితంగా ఆ స్త్రీ స్నానం చేసిన తర్వాతే ఇక వంట చేయాలి. ఇలా చేస్తే ఆ ప్రదేశంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అంతేకాదు చాలా మంది గ్యాస్ పొయ్యిని లేదా తాము వాడే పొయ్యిని అలాగే వదిలేసి మామూలుగా వంట చేసేస్తూ ఉంటారు. అలా కాకుండా ప్రతిరోజు ఉదయాన్నే మీరు స్నానం చేసిన తర్వాత ఆ పొయ్యిని, ఏదైతే మనం వంట చేసుకునే పొయ్యి ఉంటుందో దానిని శుభ్రం చేసుకోవాలి. ఎందుకంటే మనం పొయ్యిని లక్ష్మీదేవి స్వరూపంగా కూడా భావిస్తూ ఉంటారు. కాబట్టి ఆ పొయ్యి ఎప్పుడూ కూడా శుభ్రంగా ఉండాలి. అది గ్యాస్ పొయ్యే కానీ లేదా పుల్లెల పొయ్యే కానివ్వండి, ఏ పొయ్యి అయినా సరే ఖచ్చితంగా దానిని చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. అంతేకాకుండా ఇంట్లో దేవుళ్ళని పూజించే సమయంలో మంత్రపఠనం, గ్రంథ పఠనం కూడా చేయాలి. ఇక ఆధ్యాత్మిక గ్రంథాలను చదివితే చాలా మంచి జరుగుతుంది. అందుకే రోజు మొత్తం కాకపోయినా కాస్త అయినా సరే మీరు ఇంట్లో అలా చదువుకుంటూ ఉండాలి. అటువంటి ఇంట లక్ష్మీదేవి తప్పకుండా కొలువై ఉంటుంది. ఇక లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలన్నా, ధనం బాగా పెరగాలన్నా ఆవులకి, కుక్కలకి ఎప్పటికప్పుడు మీకు వీలైనంతగా ఆహారాన్ని అందిస్తే మంచిది. ఇంట్లో ఆహారం వండితే మొదటి ముద్దని ఆవుకి, చివరి ముద్దని కుక్కకి పెట్టాలని కూడా గరుడ పురాణంలో విశ్లేషంగా చెప్పబడింది. కొంతమంది రోజు రొట్టెలని మాత్రమే తింటూ ఉంటారు కాబట్టి అటువంటి వాళ్లు మొదటి రొట్టెని ఆవుకి, చివరి రొట్టెని కుక్కకి పెట్టాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది. అంతేకాకుండా శనిదేవుని అనుగ్రహం కూడా ప్రత్యేకంగా కలుగుతుంది అని చెప్పుకోవచ్చు. అలాగే మీరు ఉదయం లేచిన వెంటనే మీ రోజును చాలా సంతోషకరంగా మార్చుకోవాలి అనుకుంటే ముందుగా మీరు కళ్ళు తెరిచిన వెంటనే మీ ఇష్ట దైవాన్ని తలుచుకుంటూ మీ అరచేతులను చూసుకోండి. అరచేతులను చూస్తూ కరాగ్రే వసతే లక్ష్మి, కర్మదే సరస్వతి, కర్మలే పతితో బ్రహ్మ ప్రభాతే కర్ద దర్శనం అనే మంత్రాన్ని పఠించండి. చాలా మంచిది. ఇలా చేసిన తర్వాత అరచేతులను ముఖంపైకి తిప్పుకోండి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి, సరస్వతీదేవి ఆశీస్సులు ఖచ్చితంగా పొందుతామని నమ్మకం. ఇక ఉదయాన్నే అరచేతులను చూసుకున్న తర్వాత మీ పాదాలను నేలపై ఉంచే ముందు భూదేవికి నమస్కరించండి. తద్వారా మీరు రోజంతా సానుకూలమైన ఇంకా అనుభూతిని మంచిగా పొందుతారు. భూమి మన భారాన్ని భరిస్తుంది కాబట్టి భూమికి ముందుగా ధన్యవాదాలు చెప్పాలి అని పెద్దలు సైతం చెప్పారు. ఇక సూర్యదేవుడికి అంటే నీటిని అర్పించాలి. ముఖ్యంగా సూర్యోదయానికంటే ముందే నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేయాలి. అనంతరం శుభ్రమైన బట్టలు ధరించి రాగి పాత్రతో
భక్తి శ్రద్ధలతో సూర్య భగవానుడికి నీటిని సమర్పించండి. సూర్య భగవానుడికి అర్పించేటటువంటి నీటిలో ఎర్రటి పువ్వులు కలపడం శుభప్రదంగా భావిస్తారు. దీని తరువాత ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ సూర్య భగవానుడికి నీటిని సమర్పించండి. మీకు ఆ రోజంతా కూడా అంతా శుభమే కలుగుతుంది. ఇక సూర్య భగవానుడికి నీళ్లు సమర్పించిన తర్వాత తులసి మాతకు కూడా నీటిని సమర్పించండి. తులసికి నీరు సమర్పించేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించాలి. తులసికి నీళ్లు సమర్పించిన తర్వాత దాని కింద దీపం వెలిగించాలి. ప్రతిరోజు ఉదయం ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవితో పాటు విష్ణువు యొక్క అనుగ్రహం లభిస్తుందని ఎంతో ప్రత్యేకమైన నమ్మకం. ఇక మన వాస్తు శాస్త్రం ప్రకారం సూర్యోదయానికంటే ముందుగా లేచి ఆ తరువాత నీటిలో ఉప్పు కలపడం, ఇంటిని తుడుచుకోవడం ఈ నీటితో ఇలా చేయడం వల్ల ఇంట్లో ఉన్నటువంటి ప్రతికూల శక్తికి దూరంగా ఉంటుంది. దీంతో పాటు ఇంట్లో ఆనందం, శాంతి కూడా ఉంటుంది. అంతేకాదండి, ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా చక్కగా ముగ్గులు వేసుకోవాలి. అలాగే ఇంటి బయట కళ్ళాబి చల్లి వాకిట్లో ముగ్గు పెడితే ఆ ఇంటికి ఖచ్చితంగా లక్ష్మీదేవి చాలా సంతోషంగా వస్తుంది. ఈ విధంగా చేయడం వల్ల కూడా మీకు విపరీతమైన అదృష్టం, లక్ష్మీదేవి కరుణా కటాక్షాలు కలుగుతాయి. ఇక ఉదయాన్నే చాలా మంది ఆడవాళ్లు జుట్టు విరబోసుకొని లేదంటే చాలా ఇదిగా కనిపిస్తూ ఉంటారు. అపరిశుభ్రంగా మాత్రం అస్సలు ఉండకండి. ఎట్టి పరిస్థితుల్లోనూ అపరిశుభ్రంగా ఉండకూడదు. గర్భవతులు, వృద్ధులు లేదా ఆరోగ్యం బాగోలేక బాధపడుతున్న వారు కాకుండా మిగతా ఎవ్వరైనా సరే ఉదయాన్నే చక్కగా నిద్రలేచి స్నానం చేసి భగవంతుడికి దండం పెట్టుకుంటే మీకు ఎలాంటి రోగాలు ఉండవు. అంతేకాదు, మీరు చేసిన పాపాలకు కూడా ఇంకా పూర్తిగా సఫలీకృతమవుతుంది. అంటే మీరు చేసిన పాపాలు కూడా తొలగిపోతాయన్నమాట. ఈ విధంగా ఉండడం వల్ల మీరు జీవితంలో సంతోషంగా ఉంటారు. అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీపై కలుగుతుంది. అంతేకాకుండా మీరు ఉదయాన్నే ఇలా చేస్తే చాలా మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ కూడా కలుగుతాయి. సానుకూలంగా ఉంటుంది ఆ రోజంతా కూడా. అలాగే ఉదయాన్నే ఇంట్లో చాలా మంది పిల్లలు గాని కొంతమంది ఆడవాళ్లు కూడా దేనికొకదానికి ప్రతి ఒక్క చిన్న విషయానికి ఏడుస్తూ బాధపడుతూ ఆ విధంగా ఉంటారు. ఈ విధంగా అస్సలు ఉండకండి. ప్రతి ఉదయం ఇంట్లో ఆడపిల్లలు గాని లేదా మహిళలు గాని ఖచ్చితంగా సంతోషంగా ఉండాలి. మీకు ఎన్నో బాధ్యతలు ఇంకా బాధలు ఉన్నా కూడా ప్రతి చిన్న విషయానికి ఏడవకుండా ఉంటేనే మీకు ఆ విషయంలో పూర్తిగా కలిసొస్తుంది. కాబట్టి మీకు అదృష్టాన్ని ఇచ్చినా ఇవ్వకపోయినా ఉదయానికి మాత్రం మీకు సానుకూల ఫలితాలు కావాలంటే ఈ విధంగా ఉండండి. ఖచ్చితంగా మీ జీవితంలో చాలా వరకు శుభ ఫలితాలు కలుగుతాయి. అంతేకాదు, ఇవన్నీ చేస్తే మీకు అదృష్టం కలిసి వస్తుందని బలంగా నమ్మండి. మీరు చేసే ప్రయత్నాలు ఖచ్చితంగా విజయవంతమవుతాయని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి షేర్ చేయండి. ధన్యవాదాలు.